Welcome to TBK Career Point. So today we are going to discussing about the next concept in the Power BI concept, Power BI subject. So the Power BI lo manam previously we had discussed about the how to publish the report and how to subscribe it and how to share it and how to comment it. రిపోర్ట్ పబ్లిష్ చేశాక ఎలా కామెంట్ చేయాలి, ఎలా షేర్ చేయాలి, ఎలా రిపోర్ట్ని పబ్లిష్ చేయాలి. సో పవర్ బిఐ సర్వీస్ ద్వారా మనం మైక్రోసాఫ్ట్ ఐడి ద్వారా పవర్ బిఐ సర్వీస్ అకౌంట్లోకి ట్రయల్ వర్షన్ ద్వారా ఎంటర్ అయ్యి సో పబ్లిష్ చేసాం, సబ్స్క్రైబ్ చేసాం, తర్వాత అప్గ్రేడ్ చేసుకున్నాం ఫర్ 60 days అన్నది. సో అది ప్రీవియస్ వర్షన్లో మనం డిస్కస్ చేసాం. So if anybody not seen that, so please go back to the playlist Power BI. So మనం from the beginning Power BI introduction నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్ ఎలా చేసామన్నది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయడం జరిగింది. యూ కెన్ గో త్రూ ఇట్. సో ఇవాళ వచ్చేసి విల్ డిస్కస్ అబౌట్ ది డాష్ బోర్డ్, పవర్ బిఐ డాష్ బోర్డ్స్. సో పవర్ బిఐ డాష్ బోర్డ్స్ డిస్కస్ చేసేటప్పుడు first of all we need to open the Power BI desktop service. So once you open the Power BI desktop service, ఆల్రెడీ మనం ప్రీవియస్గా పవర్ బిఐని మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఐడి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది. సో అందుకోసం నా ప్రీవియస్ ఐడి ప్రకారం మనకి ఇక్కడ కనపడుతుంది. సో అక్కడ పవర్ బిఐ సర్వీస్ని క్లిక్ చేయాలి. సో వన్స్ యూ క్లిక్ ఆన్ ది పవర్ బిఐ సర్వీస్ విల్ గెట్ ఇన్ టు దట్ ఇంటర్ఫేస్. సో మనం ఆ ఇంటర్ఫేస్లోకి వస్తాం. సో దిస్ ఈస్ ది పవర్ బిఐ సర్వీస్ అకౌంట్ బై యూజింగ్ ది మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఐడి. సో వన్స్ ఇది వచ్చిన తర్వాత సో వీ హ్యావ్ టు గో టు ది మై వర్క్ స్పేస్. సో మై వర్క్ స్పేస్లో క్రియేట్ చేస్తే సో మనం లాస్ట్ రిపోర్ట్ మీద వర్క్ చేసాం కాబట్టి సో మనకి ఇక్కడ క్రియేట్ చేసినటువంటి రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఆ రిపోర్ట్లో వీ హ్యావ్ టు సెలెక్ట్ ది రిపోర్ట్ విచ్ వాస్ క్రియేటెడ్ ఎర్లియర్. సో ఇఫ్ యూ ఓపెన్ దట్ రిపోర్ట్, సో మనకి ఎప్పుడైతే ఆ రిపోర్ట్ ఓపెన్ చేస్తామో సో మనం రిపోర్ట్ని ఓపెన్ చేయడం జరిగింది. సో మనకి ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ది రిపోర్ట్ క్రియేటెడ్ ప్రీవియస్లీ. ఇంతకుముందు మనం రిపోర్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు డాష్ బోర్డ్ గురించి చూసేటప్పుడు ఓకే, సో మీరు ఇక్కడ ఇది స్లైసరు, ఇది టేబుల్, అలాగే ఇది కార్డు, తర్వాత ఇది మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ తీసుకున్నాం. అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ తీసుకొని మనం రిపోర్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో మనకు తెలుసు దిస్ రిపోర్ట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ విత్ మెనీ ఆప్షన్స్. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ఏ ఇంటరాక్టివ్ ప్లేస్. So we can able to interact with this report and we can able to see whatever we required. సో ఫర్ ఎగ్జాంపుల్ స్లైసర్లో మనం యాడమ్స్ అనే సిటీ సెలెక్ట్ చేసుకుంటే సో దానికి సంబంధించి ఇక్కడ మనకు అప్డేట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఇంటరాక్టివ్ రిపోర్ట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్, పై చార్ట్, అలాగే బార్ చార్ట్ అన్నీ తీసుకున్నాం. ఓకే, డోనట్ చార్ట్ తీసుకున్నాం, టేబుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోనట్ చార్ట్లో మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఇక్కడ రిమైనింగ్ అన్నీ కూడా ఫిల్టరేషన్ అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనపడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఫిల్టర్ చేశాను అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని మనకి మిగతా అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. మీరు రిమైనింగ్ అని అబ్జర్వ్ చేయండి. సమ్ ఆఫ్ స్క్వేర్ ఫుటేజ్ మారిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకుంటే సమ్ ఆఫ్ స్క్వేర్ బై సిటీ ఇక్కడ ఫిల్టర్ చేసి దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ అన్నీ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఫిల్టర్ ఆప్షన్ ఇన్ ది రిపోర్ట్.
సో మనకు ఆ రిపోర్ట్లో ఇంటరాక్టివ్ సెషన్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా రిపోర్ట్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసాం, పబ్లిష్ చేసేటప్పుడు కూడా డిస్కస్ చేసాం. తర్వాత డిఫరెంట్ ఆప్షన్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. షేర్ ఆప్షన్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత ఈ రిపోర్ట్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలో డిస్కస్ చేసాం. తర్వాత ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్సెల్లో కానీ పవర్ పాయింట్లో కానీ పీడిఎఫ్లో కానీ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూసాం. తర్వాత దీన్ని డౌన్లోడ్ చేయాలా లేదంటే సేవ్ చేసుకోవాలి, లేదంటే క్యూఆర్ కోడ్ ఈ పవర్ బి ఈ రిపోర్ట్కి జనరేట్ చేయాలంటే ఎలా అన్నది చూసాం. తర్వాత ఈ మై వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకోవడం, ఈ రిపోర్ట్ అన్నది సో పవర్ బిఐ అకౌంట్లో ఉంటుంది కాబట్టి సో మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు నో నీడ్ టు క్యారీ ది ల్యాప్టాప్ క్యారీ చేయకుండా సో పవర్ బిఐ అకౌంట్ ఉంటే, సర్వీస్ ఉంటే మనకి వీ కెన్ ఓపెన్ దట్ సర్వీస్ అండ్ వీ కెన్ గెట్ ది రిపోర్ట్స్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో ఇక్కడ మనం శాంపుల్ డేటా సెట్తో చేసాం. But in reality, the companies and the those who are working in it as a data analyst, so that people are the higher positions. వాళ్ళు ఏంటంటే రిపోర్ట్స్ విత్ బిగ్ డేటా సెట్స్తో, లార్జ్ డేటా సెట్స్తో తయారు చేస్తారు కాబట్టి దట్ రిపోర్ట్స్ ఆర్ మోర్ రిలయబుల్ అండ్ యాక్యురేట్ అండ్ సో దే విల్ హ్యావ్ ది మచ్ పొటెన్షియాలిటీ అనమాట. సో అందుకోసం దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ రిపోర్ట్, రైట్? సో దిస్ ఈస్ ది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రీవియస్ సెషన్. సో నౌ విల్ మూవ్ టు ది డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్కి మూవ్ అయ్యే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది రిపోర్ట్ అండ్ ది డాష్ బోర్డ్. రిపోర్ట్కి డాష్ బోర్డ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డాష్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ హైయర్ లెవెల్, హైయర్ ఎండ్ అనమాట. సో ఎండ్ లెవెల్. సో రిపోర్ట్లో ఏంటంటే విల్ హ్యావ్ ది లాట్ ఆఫ్ డేటా. సో వెన్ కంపేర్ టు ది డాష్ బోర్డ్, సో రిపోర్ట్లో మనకి ఎక్కువ డేటా అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత రిపోర్ట్ అనేది ఆల్మోస్ట్ ఇంటరాక్టివ్ సెషన్గా ఉంటుంది. డాష్ బోర్డ్ అనేది ఇంటరాక్టివ్ సెషన్గా ఉండకుండా, సో మనం డాష్ బోర్డ్ని ఇంటరాక్టివ్ సెషన్గా కూడా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ డాష్ బోర్డ్లో మనకి ఇవంతా అవసరం ఉండదు, జస్ట్ ఫైనల్. సో వాట్ ఈస్ ది టోటల్ సేల్ ఎంత, టోటల్ కన్జంప్షన్ ఎంత, టోటల్ యూటిలైజేషన్ ఎంత. సో ఈ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటే మనకి ఫైనల్ ఫిగర్స్, సో మనకి విజువలైజేషన్, డేటా విజువలైజేషన్ కాబట్టి ఫైనల్ ఫిగర్స్ అనేది మనకి అక్కడ కనపడతాయి. సో అప్పుడు మనం డాష్ బోర్డ్స్కి మనకి దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ డాష్ బోర్డ్. సో రిపోర్ట్లో ఉన్నటువంటి అంత డేటాని మనం డాష్ బోర్డ్లోకి తీసుకోకుండా ఫైనల్ ఫిగర్స్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో జనరాలిటీ మనం తీసుకోండి. సో ప్లేస్మెంట్ రిపోర్ట్ తీసుకోండి. సో ప్లేస్మెంట్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ మనకి కాలేజీలో రిక్రూట్మెంట్కి వచ్చాయి అనుకోండి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి. తర్వాత నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా పార్టిసిపేట్ చేశాయి అందులో. సిఎస్సి నుంచి పార్టిసిపేట్ చేశారు, ఈసీ నుంచి పార్టిసిపేట్ చేశారు, మెకానికల్ నుంచి చేశారు, సివిల్ నుంచి చేశారు, ట్రిపుల్ ఈ నుంచి, తర్వాత ఈసీ నుంచి, ఆల్ బ్రాంచెస్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు కంపెనీస్లో. సో రైట్, the companies visited to the campus are different and students are participated in that particular company is different. ఆ కంపెనీలో సమ్ ఎక్స్ కంపెనీలో ఎన్ని బ్రాంచీలు పార్టిసిపేట్ చేసాయి, వై కంపెనీలో హౌ మెనీ బ్రాంచెస్ ఆర్ పార్టిసిపేటెడ్, జెడ్ కంపెనీలో హౌ మెనీ బ్రాంచెస్ ఆర్ పార్టిసిపేటెడ్, అది మనం రిపోర్ట్ తయారు చేస్తాం. సో తర్వాత ఎక్స్ కంపెనీలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, సిఎస్సి నుంచి, సిఎస్సిలో ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు, ఎంతమంది ఫైనల్ సెలెక్ట్స్, మళ్ళీ కంప్లీట్ సబ్ కేటగిరీ, సబ్ డివిజన్ జరుగుతుంది అనమాట. కంప్లీట్ రిపోర్ట్ ఉంటుంది, రైట్? తర్వాత ఈసీలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఆ కంపెనీలో, ఎక్స్ కంపెనీలో, ఈసీలో ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు, ఎంతమంది ఫైనల్ సెలెక్ట్ అయ్యారు, ఇలా మళ్ళీ సబ్ డివైడ్ చేసుకున్నప్పుడు ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నది మనకి రిపోర్ట్లో చూపించడం జరుగుతుంది. కానీ డాష్ బోర్డ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకు అవన్నీ తీసుకోకుండా ఓవరాల్ ఇట్లా హయ్యర్ అఫీషియల్స్ లెవెల్లో ఏంటంటే వాట్ ఈస్ ది కరెంట్ ఫైనల్ ఇయర్ 2023-24 అకాడమిక్ ఇయర్, వాట్ ఈస్ ది ప్లేస్మెంట్, రైట్? సో ఆ ప్లేస్మెంట్ మన ఫిగర్స్ కావాలనుకున్నప్పుడు డాష్ బోర్డ్ తయారు చేస్తాం. సిఎస్సి ఫైనల్ సెలెక్ట్స్, ఈసీ ఫైనల్ సెలెక్ట్స్,
మెకానికల్ ఫైనాన్స్ సెలెక్ట్స్, సివిల్ ఫైనాన్స్ సెలెక్ట్స్. సో బ్రాంచ్ వైజ్ ఓన్లీ మనకి ఫిగర్స్ అక్కడ మెన్షన్ చేస్తాం. సో దట్ ఈస్ ది డాష్ బోర్డ్, రైట్. సో అక్కడ మనకి ఒకవేళ ఇంటరాక్టివ్ కావాలనుకున్నా, బట్ డాష్ బోర్డ్లో ఇంటరాక్టివ్ లేకపోయినా పర్లేదు, బట్ డాష్ బోర్డ్ అన్నది ఇట్ కంటైన్స్ ది లెస్ డేటా. అంటే ఫైనల్ ఫిగర్స్ని మనం మెన్షన్ చేసినప్పుడు మిగతా రిపోర్ట్ అంతా కూడా మనకి రిపోర్ట్లో ఉంటుంది. డాష్ బోర్డ్కి వచ్చేటప్పటికి మాత్రం సో ఫైనల్ విజువలైజేషన్ అనమాట, రైట్. సో అలాంటి విజువలైజేషన్ క్రియేట్ చేసుకోవడానికి మనకి డాష్ బోర్డ్ అనేది యూజ్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు అన్నిట్లో కూడా సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్లైన్లో కూడా అన్ని వెబ్సైట్స్లో కూడా డాష్ బోర్డ్స్ ఉంటాయి. మీరు ఆ డాష్ బోర్డ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇంటర్నెట్లో. ఆ డాష్ బోర్డ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఓవరాల్ రిపోర్ట్, ఓవరాల్ ఫైనల్ ఫిగర్స్ అన్నది మనకి కనపడడం జరుగుతుంది. సో అవన్నీ కూడా ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. ఇంటరాక్టివ్ సెషన్ ఉన్నా సరే ఉండకపోయినా సరే డాష్ బోర్డ్ అనేది లెస్ డేటాతో ఫైనల్ అపిరెన్స్, ఫైనల్ విజువలైజేషన్ అనేది మనకు కనపడడం జరుగుతుంది, రైట్. సో దట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది డాష్ బోర్డ్ అండ్ రిపోర్ట్. సో ఇది మనం పవర్ బిఐ కాన్సెప్ట్లో యూజ్ చేసాం. సో ఈ పవర్ బిఐ కాన్సెప్ట్ అనే టూల్లో ఇవన్నీ కూడా మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ డాష్ బోర్డ్ని మనం ఎలా క్రియేట్ చేస్తామని చూద్దాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ చూసాం, అలాగే టేబుల్స్, స్లైసర్, కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మన డాష్ బోర్డ్కి ఏది యాడ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కార్డ్ని దీన్ని యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇక్కడ పిన్ విజువల్ అని ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ కర్సర్ని ప్లేస్ చేస్తారో పర్టికులర్ చార్ట్ మీద కానీ పర్టికులర్ ఇక్కడ రిపోర్ట్లో ఉన్నటువంటి ఒక్కొక్క దాని మీద చేసినప్పుడు మీకు అక్కడ పిన్ విజువల్ అని ఉంటుంది ఆప్షను. ఆ పిన్ విజువల్ని క్లిక్ చేస్తారు. ఈ పిన్ విజువల్ క్లిక్ చేయగానే మీకు వెంటనే పిన్ టు డాష్ బోర్డ్. సో దీన్ని డాష్ బోర్డ్కి యాడ్ చేయాలన్నది నా ఇంటెన్షన్ అనుకోండి. సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ డాష్ బోర్డ్ ఆర్ క్రియేట్ ఏ న్యూ వన్. సో మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకి ఎగ్జిస్టింగ్ డాష్ బోర్డ్స్ ఏం లేవు కాబట్టి సో న్యూ డాష్ బోర్డ్ని మనం క్రియేట్ చేయబోతున్నాం అనమాట. సో దిస్ ఈస్ ది హౌ టు క్రియేట్ ఏ డాష్ బోర్డ్. సో ఇప్పుడు ఈ డాష్ బోర్డ్కి నేను ఏం పెడతానంటే ఫుడ్ స్టోర్స్ డాష్బోర్డ్ 2024 అనేది నేను ఒక డాష్బోర్డ్ నేమ్ ఇచ్చేసి ఓకే డాష్బోర్డ్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న దాన్ని మనం దానికి పిన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద విజువలైజేషన్ హ్యాస్ బీన్ పిన్ టు యువర్ డాష్బోర్డ్. యూ కెన్ నౌ క్రియేట్ ఏ మొబైల్ లేఅవుట్ టు ఆప్టిమైజ్ డాష్బోర్డ్ అనేది, రైట్. సో అది ఆటోమేటిక్గా సో మనకి డాష్ బోర్డ్ క్రియేట్ అయిపోతుంది అనమాట. మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి డాష్ బోర్డ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో మీరు దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఈ డాష్ బోర్డ్లో మనం సో డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత హియర్ వీ కెన్ ఇప్పుడు డాష్ బోర్డ్ థీమ్ చేంజ్ చేయాలనుకోండి. సో ఇక్కడ మనం ఎడిట్లోకి వెళ్తాం. డాష్ బోర్డ్ థీమ్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తే లైట్, డార్క్, కలర్ బ్లైండ్ ఫ్రెండ్లీ. డార్క్ అని సెలెక్ట్ చేస్తే మనకి ఇలా డార్క్ వస్తుంది. తర్వాత కలర్ బ్లైండ్ ఫ్రెండ్, కస్టమ్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే లేదు, ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఉన్నాయి. వీటిల్లో వీ కెన్ క్రియేట్ ఎనీ డాష్ బోర్డ్, ఓకే. తర్వాత టైటిల్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలనుకుంటే వీ కెన్ చేంజ్ టైటిల్ బ్యాక్గ్రౌండ్. తర్వాత టైటిల్ ఫాంట్ కలర్ కూడా మార్చుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, ఓకే. చేసిన తర్వాత వీ హ్యావ్ టు సేవ్ ఇట్. సో ఇప్పుడు మనం డాష్ బోర్డ్ క్రియేట్ చేసాం. ఆ డాష్ బోర్డ్ పేరు మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫుడ్ స్టోర్స్ డాష్ బోర్డ్ 2024 అనేది నేను క్రియేట్ చేశాను.
సో ఇందులో ఫండమెంటల్గా మన డాష్బోర్డ్లో ఒక కార్డుని అయితే సమ్ ఆఫ్ స్క్వేర్ ఫుటేజ్ అనేది నేను యాడ్ చేశాను, రైట్. సో ఇది అయిపోయింది అనుకుంటా. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు దీనికి సంబంధించిన డాష్బోర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా మీరు ఈ డాష్బోర్డ్లో కావాలనుకుంటే వీ కెన్ గో టు ది రిపోర్ట్. సో ఈ రిపోర్ట్లో మీరు ఏదైనా డోనట్ చార్ట్, ఇప్పుడు ఈ డోనట్ చార్ట్ మీరు డాష్బోర్డ్కి యాడ్ చేయాలనుకుంటే పిన్ విజువల్ అని క్లిక్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, పిన్ విజువల్ యాడ్ చేసిన తర్వాత పిన్ టు డాష్బోర్డ్ వేర్ వుడ్ యూ లైక్ టు పిన్ టు అంటే ఎగ్జిస్టింగ్ డాష్బోర్డ్. అంటే ఫస్ట్ టైం మనకి వి డిడ్ నాట్ గెట్ ది డాష్బోర్డ్ నేమ్. ఇప్పుడు మాత్రం మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన డాష్బోర్డ్ వచ్చేసింది కనుక సో వీ కెన్ యాడ్ టు ది ఫుడ్ స్టోర్ డాష్బోర్డ్ అనమాట. సో మనం సేమ్ రిపోర్ట్స్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి పిన్ చేయమని చెప్తున్నాం. సో పిన్ చేయమనగానే మొబైల్ లేఅవుట్ గో టు డాష్బోర్డ్ అని కొట్టేస్తే మనకి ఈ డాష్బోర్డ్లో ఇది కూడా యాడ్ అయిపోతుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ రిపోర్ట్లోకి వెళ్ళి సమ్ ఆఫ్ స్క్వేర్ ఫుటేజ్ దీన్ని కూడా డాష్బోర్డ్లోకి యాడ్ చేస్తున్నాను. సో పిన్ విజువల్ అని క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా ఫుడ్ స్టోర్లోకి వెళ్ళిపోతుంది. గో టు డాష్బోర్డ్. సో ఇది యాడ్ చేసి ఓకే. నెక్స్ట్ we want to add any other. సో ఒక బార్ చార్ట్ యాడ్ చేద్దాం అనుకోండి. we have to pin visual add to the same dashboard pin and we need to click on go to dashboard. ఓకే. సో డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయాయి. సో మీరు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో మొబైల్ లేఅవుట్ చూడాలనుకుంటే వీ కెన్ ఏబుల్ టు సీ ది మొబైల్ లేఅవుట్ ఆల్సో. ఈ మొబైల్ లేఅవుట్ అనేది మనకి ఇలా, సో వీ కెన్ ఏబుల్ టు సీ దిస్ మొబైల్ లేఅవుట్. ఓకే. సో ఈ మొబైల్ లేఅవుట్లో మనకి ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు. వెబ్ లేఅవుట్ అని క్లిక్ చేస్తే మనకి వెబ్ లేఅవుట్ వచ్చేస్తుంది. ఓకే. సో this is a small dashboard we have created. So we can add the title, media, text. దీనికి టైటిల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ స్టోర్స్ డాష్బోర్డ్ 2024. సబ్ టైటిల్ ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సో దాంట్లో ఉంటే కంటెంట్, ఫాంట్ సైజు, ఇంకా అడిషనల్ డీటెయిల్స్ ఎలా కావాలంటే అలా. సో ఆఫ్టర్ దిస్ వీ నీడ్ టు అప్లై. సో మనం టైటిల్ సేమ్ అదే ఇచ్చున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అదే వచ్చింది. ఎనీహౌ, సో డాష్బోర్డ్ థీమ్లోకి వెళ్ళి మీరు కనుక మళ్ళీ ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ అప్లై టు ది డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ కలర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, రైట్. సో దిస్ ఈస్ ది హౌ టు క్రియేట్ ది డాష్బోర్డ్. ఓకే. సో ఈ డాష్బోర్డ్ తయారు చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆస్క్ ఏ క్వశ్చన్ అబౌట్ యువర్ డేటా. సో ఇప్పుడు ఈ డేటాలో క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యావరేజ్ లైసెన్స్ నెంబర్ ఎంత అని అడిగాను అనుకోండి, ఎగ్జిట్. సో ఆటోమేటిక్గా ఇది ప్రింట్ అయిపోతుంది చూడండి.
యావరేజ్ లైసెన్స్ నెంబర్ క్లిక్ చేస్తాం. తర్వాత ఇంకా వేరే మ్యాక్సిమం స్క్వేర్ స్టోరేజ్ సో 500 వచ్చేస్తుంది మనకి, రైట్. సో ఇలా మనం అవి కూడా వీ కెన్ ఏబుల్ టు పెర్ఫామ్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాష్ బోర్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా రిపోర్ట్లో ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. డాష్ బోర్డ్లో కూడా మనం ఇంటరాక్టివ్ సెషన్ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఫిల్టర్ చేయాలనుకున్నాను అనుకోండి ఈ డోనట్ చార్ట్లో. సో ఇది చూడండి, ఎస్టాబ్లిష్మెంట్ టైప్ వచ్చేసి జేఏసి, కౌంట్ ఆఫ్ ఆపరేషన్ 19,286. సో ఇది ఫిల్టర్ చేస్తే దానికి కరస్పాండింగ్గా మిగతా అన్ని కూడా రావాలి. కానీ ఇదేం జరుగుతుందంటే డైరెక్ట్గా ఇట్ విల్ జంప్ టు ది రిపోర్ట్. మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో ఆ రిపోర్ట్కి వెళ్ళిపోతుంది అనమాట, రైట్. సో దట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఇన్ ది డాష్ బోర్డ్. బట్ ఇన్ ది మెజారిటీ ఆఫ్ ఆల్ దోస్ హు ఆర్ యూజింగ్ ది పవర్ బిఐ టూల్స్ వాళ్ళు డాష్ బోర్డ్ కాకుండా దే విల్ యూజ్ ది రిపోర్ట్. సో రిపోర్ట్ని యూజ్ చేసుకుంటారు ఇంటరాక్టివ్ సెషన్ కావాలి అనుకుంటే, రైట్. సో లేదు డాష్ బోర్డ్లో నీకు ఇంటరాక్టివ్ సెషన్ అక్కర్లేదు అనుకున్న సిచ్యువేషన్లో దే విల్ యూజ్ ది డాష్ బోర్డ్. ఓకే, సో డైరెక్ట్గా మనం క్లిక్ చేస్తే మనం ఏమైపోతుందంటే రిపోర్ట్లో వెళ్తుంది కదా. సో ఈ ప్రాబ్లం ఉంటే కనుక మనము డైరెక్ట్గా రిపోర్ట్లోకి వెళ్ళి మనకి వీ హ్యావ్ ఏ సొల్యూషన్ ఫర్ ఇట్. ఆ సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. సో రిపోర్ట్ ఓపెన్ చేసి ఓపెన్ ఇన్ పిన్ టు డాష్ బోర్డ్. మనం ఇక్కడ ఏం చేసాం, ఇందులో డిఫరెంట్ సెలెక్ట్ చేసుకొని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా. కానీ ఇంటరాక్టివ్ సెషన్ మనకి డాష్ బోర్డ్ కావాలి అనుకున్నప్పుడు, యాజ్ ఇట్ ఈస్ కావాలనుకున్నప్పుడు పిన్ టు డాష్ బోర్డ్ అని డైరెక్ట్గా దీని రిపోర్ట్ మొత్తాన్ని డాష్ బోర్డ్ పిన్ చేసేస్తాం. అది ఎగ్జిస్టింగ్ దానికైనా చేసుకోవచ్చు లేదా వీ కెన్ క్రియేట్ ఏ న్యూ డాష్ బోర్డ్. ఓకే, న్యూ డాష్ బోర్డ్ ఆన్ ఫుడ్ స్టోర్స్ అని కొత్త డాష్ బోర్డ్ క్రియేట్ చేసి అందులోకి కంప్లీట్ రిపోర్ట్ని పిన్ చేసేస్తున్నాను. సో మనకు అది మొబైల్ లేఅవుట్ కావాలా లేదంటే డైరెక్ట్ వెబ్ లేఅవుట్ కావాలని ఉంటుంది. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ రిపోర్ట్ అంతా కూడా మనకి డాష్ బోర్డ్కి వచ్చేసింది అనమాట. సో నౌ ది న్యూ డాష్ బోర్డ్ ఆన్ ఫుడ్ స్టోర్ ఈస్ క్రియేటెడ్. సో ఇది డాష్ బోర్డా కాదని మీరు చూడాలనుకుంటే మై వర్క్ స్పేస్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, సో డాష్ బోర్డ్ ఈస్ క్రియేటెడ్, న్యూ డాష్ బోర్డ్ అండ్ ఫుడ్ స్టోర్స్ డాష్ బోర్డ్ ఈస్ క్రియేటెడ్. ఇది పాతది ఫస్ట్ది, దాని తర్వాత న్యూ డాష్ బోర్డ్ అండ్ ఫుడ్ స్టోర్స్ క్రియేట్ చేసాం. సో ఇదనమాట. ఇప్పుడు ఈ ఫుడ్ స్టోర్లోకి వెళ్ళి సో మనం ఏంటిది దేనికోసం మనం ఇలా క్రియేట్ చేసాం, ఇంటరాక్టివ్ సెషను నాకు డాష్ బోర్డ్లో కావాలి అనుకున్నప్పుడు సో వీ కెన్ డూ లైక్ దట్. సో అంటే ఇప్పుడు ఇంటరాక్టివ్ సెషన్ అంటే ఏంటి, సో మనం డౌన్లోడ్ చాట్లోకి వెళ్ళి ఏదైనా సెలెక్ట్ చేస్తే దానికి కరస్పాండింగ్గా మిగతాయన్ని చేంజ్ అయిపోవాలి. సో ఫిల్టరేషన్ ఇక్కడ చూడండి, కార్డు చేంజ్ అయిపోయింది, దానికి కావాల్సిన టేబుల్ వచ్చింది, దానికి సంబంధించిన మనకి చార్ట్స్ ప్రింట్ అయినాయి, రైట్. సో అలా అనమాట. సో ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసామనుకోండి దాని కరస్పాండింగ్ ఇక్కడ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు డాష్ బోర్డ్ అనేది ఇంటరాక్టివ్ సెషన్గా మారిపోయింది, రైట్. సో ఇప్పుడు రిపోర్టే కంప్లీట్గా డాష్ బోర్డ్ వచ్చేస్తే అక్కడ మనకి క్వశ్చన్స్ మీరు అడిగితే ఆటోమేటిక్గా క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తుంది, రైట్. So this is the solution if you want to create a dashboard with interaction. And if you don't want to be, if you want no need of interactive session on the dashboard, only మనకి స్టాటిక్గా ఉంటే చాలు, ఇంటరాక్టివ్ అవసరం లేదనుకుంటే సో మన ప్రీవియస్ మెథడ్ ఫస్ట్ మెథడ్ ద్వారా సెలెక్టెడ్ హై లెవెల్ డేటా మాత్రం మనం తీసుకెళ్తాం. అక్కడ తీసుకెళ్ళి ఆ పర్టికులర్ డాష్ బోర్డ్ని క్రియేట్ చేసుకుంటాం, రైట్. సో ఎనీహౌ, సో దీస్ ఆర్ ది టూ మెథడ్స్ వీ కెన్ క్రియేట్ ది డాష్ బోర్డ్. వన్స్ ది డాష్ బోర్డ్ ఈస్ క్రియేటెడ్ అట్ లాస్ట్ వాట్ వీ కెన్ డూ, సో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో మీరు ఈ సబ్స్క్రైబ్ టు డాష్ బోర్డ్ ఉంటుంది సేమ్. సో సబ్స్క్రైబ్ చేయాలనుకున్నప్పుడు వీ నీడ్ టు క్లిక్ ఆన్ క్రియేట్ సబ్స్క్రిప్షన్. సో ఈ ఇప్పుడు డాష్ బోర్డ్ క్రియేట్ చేసి
ఎవ్రీ టైం మీరు యూజర్స్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి సబ్స్క్రిప్షన్ మన డాష్ బోర్డ్స్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట, రైట్. సో అలాగే కామెంట్ ఆన్. సో కామెంట్లో మీరు ఇక్కడ ఎవరినైనా ట్యాగ్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ డాష్ బోర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ దీని మీద కామెంట్ చేస్తారు రైట్. సో మీరు ఎవరినైతే కోట్ చేసి వాళ్ళని కామెంట్స్ అంటే సజెషన్స్ అడిగితే దే విల్ గివ్ ది కామెంట్స్ ఆన్ దిస్ పర్టికులర్ వన్. సో అలాగే షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు షేర్ విత్ యువర్ ఎనీబడి, సో యూ కెన్ ఏబుల్ టు షేర్ ది డాష్ బోర్డ్. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం రిపోర్ట్కి ఎలా చేసామో పబ్లిష్ చేసిన తర్వాత మనకి యాజ్ ఇట్ ఈజ్ డాష్ బోర్డ్ కూడా మనకు అదే ఫెసిలిటీ ఉంటుంది అనమాట, రైట్. అలాగే ఫైల్ ఆప్షన్కి వచ్చేటప్పటికి సేవ్ చేసుకోవాలన్న సేవ్ కాపీ, అలాగే మేనేజ్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది, ప్రింట్ చేసుకోవచ్చు, రైట్. సో తర్వాత ఈ డాష్ బోర్డ్ మొబైల్ లేఅవుట్లు చూడాలనుకుంటే మీరు కంప్లీట్గా ఇది డాష్ బోర్డ్ అనేది మీకు మొబైల్ లేఅవుట్లో మీకు ఇక్కడ కనిపించినట్టుగా క్లియర్ కనపడుతుంది అనమాట, రైట్. సో ఈ టూ వేస్లో వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ది డాష్ బోర్డ్స్ అండ్ వీ కెన్ వర్క్ ఆన్ ది డాష్ బోర్డ్స్. మీరు ఇవన్నీ చూడాలనుకుంటే మై వర్క్ స్పేస్కి వచ్చినప్పుడు ఈ మై వర్క్ స్పేస్లో మీరు డైరెక్ట్గా ప్రీవియస్ ఫస్ట్ మెథడ్ ద్వారా క్రియేట్ చేసిన డాష్ బోర్డ్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగచ్చు, కామెంట్ చేయమని అడగచ్చు, షేర్ చేయమని అడగచ్చు, ఫైల్ ఆప్షన్లో మీరు సేవ్ చేసుకోవచ్చు, రైట్. సో అన్ని ఫెసిలిటీస్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ది information regarding the how to create the dashboard in Power BI by taking the different type of charts, reports, and share with the many number of people, those who are in the service of Power BI. సో ఈ పవర్ బిఐ సర్వీస్లో ఇవన్నీ మనం షేర్ చేయాలనుకుంటే, సో మనం ఎవరితో షేర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకు కూడా దే షుడ్ హ్యావ్ ది పవర్ బిఐ అకౌంట్. ఈ పవర్ బిఐ అకౌంట్ ఉన్న వాళ్ళకి మనకి కార్పొరేట్లో, ఇండస్ట్రీలో, సో దోస్ హు ఆర్ వర్కింగ్ అండర్ దిస్ ప్లాట్ఫామ్, సో వీ కెన్ ఏబుల్ టు షేర్ ది డేటా, ది లార్జ్ డేటా సెట్, అండ్ వీ కెన్ క్రియేట్ ది విజువల్ వండర్. సో ఆ డేటా విజువలైజేషన్ మనం క్రియేట్ చేయగలుగుతాం. So once you created these reports and dashboards, so we can apply more number of things. సో ఈ మై వర్క్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు డాష్ బోర్డు, స్కోర్ కార్డు, రిపోర్ట్, సో మీరు కొత్తది కావాలనుకోండి కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఉంటే వీ కెన్ సెలెక్ట్ బ్రౌజ్ ఆప్షన్ తీసుకుంటాం. ఈ బ్రౌజ్ ఆప్షన్లో మనం లొకేషన్ తీసుకొని ఆ లొకేషన్ ద్వారా వీ కెన్ ఏబుల్ టు అప్లోడ్ డైరెక్ట్లీ టు ది డాష్ బోర్డ్. సో ఇది మనకి డాష్ బోర్డ్ కానీ ఈ రిపోర్ట్స్ కానీ సో మనం ఈ విజువలైజేషన్లో ప్రిపేర్ చేయాలి అనుకుంటే మనం తీసుకుంది యాక్చువల్గా ట్రయల్ వర్షన్ ఇది, ఇంకా నాకు 45 days ఉంది. సో వీ కెన్ క్రియేట్ మెనీ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్, రైట్. సో ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్ విల్ ఎక్స్పైర్ అండ్ ఇట్ విల్ ఆస్క్ అబౌట్ టు అప్గ్రేడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం ఈ మై వర్క్ స్పేస్, ఈ వర్క్ స్పేస్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో వీ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ఇట్, రైట్. సో ఈ ఆప్షన్స్ అన్నీ యూస్ చేసుకొని సో మనకి పవర్ బి టూల్ అన్నది సో డిఫరెంట్ ఫెసిలిటీస్ని, డిఫరెంట్ పాసిబిలిటీస్ని మనకి ఇంక్రీజ్ చేసి డేటా విజువలైజేషన్కి ఇట్ ఈస్ షోయింగ్ ది బెటర్ పాత్ టు visualize the data from the data set. సో డేటా సెట్లో ఉన్నటువంటి అన్ని ఫీల్డ్స్ని బేస్ చేసుకొని వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ది బెటర్ విజువలైజేషన్ ఇన్ వ్యూ ఆఫ్ ది బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూజర్, రైట్. సో మనకి అట్ లాస్ట్ అట్ ఎండ్ ఆఫ్ ది డే సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, సో దిస్ ఈస్ ఏ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కాబట్టి so the users or the clients can able to understand what we wanted to convey or what we wanted to deliver. సో మనం డెలివర్ చేసేది మనం కన్వే చేయాలనుకుంది
So in a better way we can able to project towards the people, intended people. సో అది క్లయింట్స్ కావచ్చు, యూజర్స్ కావచ్చు, లేదంటే ఎనీ ప్రాజెక్ట్ ప్రపోజల్ కావచ్చు. సో ఇలాంటి వాటిని మనకి ఈ ఈ టూల్ యూజ్ చేసుకొని వీ కెన్ ఏబుల్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ ఏ బెటర్ వే, right? So this is one of the Power BI is one of the data visualization tool, but we can say that it is not only one and only the tool, it is one of the tool among the many, right? So Tableau లో కూడా సేమ్. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నికల్ డేటా విజువలైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, డేటా విజువలైజేషన్ టూల్స్ ఉన్నాయి. సో దీస్ వీటన్నిటికీ కంక్లూషన్ ఏంటంటే, సో వీ నీడ్ టు project the data in a proper way, in a pictorial way, and it is easy to understand by the user or the intended person, right? So anyhow, this is about the how to create the dashboard in two ways, two methods, either static or interactive session, and how to apply the different options on the created dashboard, right? So with this we'll close the session, and please you can also share to your friends. That's all for now. Thank you all. Bye.